నాది అయిపోయింది. నెక్స్ట్ నువ్వు వేయరా, తర్వాత వాడేస్తాడు. ఎవర్రా అది పొద్దున్నే గడ్డ వెనకమాల దుకాణం పెట్టింది? వాసన గట్టిగా వస్తుంది. ఎరా లంక పొగాక? మీ నాన్నకి చెప్తే సిగరెట్ కొనిస్తాడు కదా. సర్లే నేను వెళ్ళి చెప్తాలే. అత్త అత్త వీడే అత్త చుట్టూ కలిస్తే 100 సంవత్సరాలు బతకచ్చు అని చెప్పాడు. మీ నాన్నకి కూడా చెప్తాలే, వచ్చి 6 సెకండ్లో చంపేస్తాడు. చెప్తా ఉండు. సుట్ట కట్టిన దారం ముక్క అంత లేరు. ఏం చేద్దాం రా? అది వెళ్ళి మా ఇంట్లో చెప్పింది అనుకో, నాన్న నా వీపు మీద హస్త సాముద్రిక ముద్రలు వేస్తాడు. ఆగండి రా, భయపెట్టకండి, ఏదో ఒకటి ఆలోచించనివ్వండి. రేయ్, మా నాన్న గనక నన్ను కొట్టాలి, నేను నీ పేరు రాసి నూతిలో దూకేస్తాను. ఈడొకడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సత్యవతి ఎలా బుక్ చేయాలి? ఏరా పొలానికి వెళ్ళలేదా? వెళ్ళలేదురా. ఖాళీకి కూర్చున్నావు? మీ ఆవిడ ఇంట్లో లేదా? ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలరా, మీ ఆవిడ మనసు మాత్రం బంగారం. మొన్న కూర ఏమి లేదు సత్యవతి అన్న, వెంటనే చికెన్ కూర తీసుకొచ్చి పెట్టేసింది. నిన్నటికి నిన్న తలనొప్పిగా ఉంది అన్న, వెంటనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి. ఆవిడ అంతేరా. నేను బంగారం అన్నాను కానీ రా, వచ్చినవురా, చల్లగా చూస్తాడు రా దేవుడు. ఇదేంటి ఎలా వచ్చాడు? మా మావయ్య టీ షర్ట్ మీ ఇంటి ముందుంది. అందుకేనా ఇందాకటి నుంచి మా ఆవిడని తెగ పొగిడేస్తున్నావు? ఏమే వస్తున్నాను, ఎంత చూస్తాను అబ్బా. ఏంటే సత్యవతి, లెక్క సరిపోయిందా? ఇంకా కావాలా? సీన్గా దొంగ సచ్చినోడా, నీ కాళ్ళు ఇరిగిపోను, దొరుకుతావురా. ఎరా ఎగ్జామ్ చదివారా? రాత్రి 8 గంటలకి రావు కాలం వచ్చింది. అయితే 11 గంటలకి నిద్ర వచ్చింది, నిద్రపోయా. మరి నీ సంగతి? నిన్న పొద్దున్నే 8 గంటలకి 24 ఫ్రేమ్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూశాను. మధ్యాహ్నానికే డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. అందుకే రాత్రి 3 సినిమాలు చూసి పడుకుని పోయాను. మా ఇద్దరి సంగతి ఓకే. ఇంతకి నువ్వు చదివావా? నా సంగత ఇది నీది, ఇది నీది, ఇది నాది. మొత్తం 9 స్లిప్పులు. ఇవే అటు తిప్పిటు ఇటు తిప్పటి రాస్తే చాలు. ఏ మాటగా మాటేరా, మన బాలలో బాల మేధావి నువ్వే నసీను. మునగ చెట్టు ఎక్కిచ్చిన చాలే గాని ముందు బబుల్ గమ్స్ తీసుకోండి. ఇవెందుకురా? వెయిట్ కోసం. పిల్లలు ఎవరు కాపీ చేయకూడదు. ఎవరైనా స్లిప్స్ తో దొరికారా? ఎగ్జామ్ రాయనివ్వను. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రాచేవా? రాత్రంతా కష్టపడి చదివి రాసేసాను సార్. రాత్రంతా చదివేవా చింపేవా? సార్ ఎక్కేం రాత్రంతా చదివితే మరి ఇదేంటి? నాకేం తెలుసు సార్. అయినా నేను కష్టపడి చదువుకొని ఈ ఊరికి కలెక్టర్ అవుదామంటే మీరేంటి సార్ ఈ స్లిప్పులు పెట్టావు అంటున్నారు? ఏ ఏదో పెట్టినట్టున్నాడు. నిలదీసి అడగండి సార్. టాపిక్ మన మీదకి వచ్చేలా ఉంది. ఏంటి సార్ మాకు ఏదో డిస్టర్బెన్స్? మమ్మల్ని ఎగ్జామ్ సరిగ్గా రాసుకోనివ్వరా? ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి సార్. ఎక్కేం బాగా చెప్పావు.
సిఫార్సు చేసినందుకు ఏడుస్తున్నావా లిల్లీ? ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత కామన్, ఫెయిల్ అయిన తర్వాత ఏడు ప్రోటీన్. వచ్చే ఏడాదైనా స్లిప్పులు పెట్టకుండా పాస్ అవ్వలిల్లి. డిబార్ అయ్యానని ఏడవట్లేదు. మరి డిబార్ అయ్యానని తెలిస్తే మా నాన్న 2 కొడతాడు. పుస్తకం పోయిందని తెలిస్తే 4 ఎక్కువ కొడతాడు. అందుకే ఏడుస్తున్నా. ఇందాక బుక్ దొరికింది, ఇదే అనుకుంటా, ఇచ్చేరా. తీసుకో లిల్లీ. థ్యాంక్ యూ సీను. థ్యాంక్స్ ఎందుకు లిల్లీ, మేము వెళ్ళాక పుస్తకం తెరిచి చూసుకో, వచ్చే ఏడాదైనా పనికొస్తుంది. ఒరేయ్ సీనుగా! అవతల ఇంకో పార్టీ 18 ఉండాలా వెళ్ళిపోవాలా? అమ్మలుడు అమ్మో. ఎక్కడికి? ఏరా మీకు ఇంకా వీడియో మెసేజ్లు రాలేదా? ఏంటిదది? అల్లుడు అక్కడ దొల్లగొట్టి దూపం పొగేస్తున్నాడంట. ఆహా, దూపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ వస్తుంది అటు చూడు. అమ్మని అమ్మ, మరి ఏమనుకున్నావు? వీళ్ళెవరు రాంబాబు? స్క్రీన్ అక్కడే, బొమ్మ ఇక్కడ. ఇదంతా మన సీన్ గడి స్క్రీన్ ప్లే. నిజమా? పెళ్ళాలతో మొగుళ్ళుగా ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు, తెప్పులేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేశాడు. అబ్బా! ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా? కాదు, పాపలను చూసి మనసు చెడి. ఏంట్రా పాపలు ఇంకా రాలేదు? అడ్వాన్స్ రాత్రే ఇచ్చేసానా? అందువే